వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025. మిత్రులందరికీ శుభోదయం. అజరుద్దీన్ మహమ్మద్. అందరం చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. చరిత్రలో ఫిబ్రవరి 20 సంఘటనలు. 1956 న్యూఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్న. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19న పుట 10 ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడానికి ముందుగా 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. 1988 మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు. 2003 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైంది. జననాలు 1719 జోన్ దన్ బక్స్ఫోర్డ్ మధ్యాహ్నం, మరణం 1795. మల్లాది సూర్యనారాయణ 1880. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి సంస్కృత వాగ్మేయ చరిత్ర 2 భాగములు. ఆంధ్ర విశ్వకళ పరిష్కృతచూర్ణములు 1901. రాజ శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. 1915 గొల్లకోట బుచ్చి రామశర్మ జీవ రసాయన శాస్త్రం, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాల్లో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు. 1925 గిరిజా ప్రసాద్ కొయిరాలా నేపాల్ మాజీ ప్రధానమంత్రి. 1935 నేదురుమల జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 1946 విజయ నిర్మల తెలుగు సినీ నటి దర్శకురాలు, మరణం 2019. 1989 శరణ్య మోహన్ దక్షిణ భారత చలనచిత్ర నటి, మరణాలు 1973 టీవీ రాజు తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు, జననం 1921. 2010 పద్మనాభం తెలుగు సినిమా రంగస్థల నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు, జననం 1931. 2011 మలేషియా వాసుదేవన్ నేపథ్య నాయకుడు, గాయకుడు, జననం 1944. 2017 మట్టుపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత, జననం 1923. 2019 నంద్యాల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, జననం 1918. 2009 వేదవ్యాస భట్టర్ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత, జననం 1946. పండుగలు, జాతీయ దినాలు, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, మిజోరం అవతరణ దినోత్సవం, అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం, పిచ్చుకొల దినోత్సవం. సింధులోయ నాగరికత ప్రదేశాలు. ఫస్ట్ వన్ అన్ని పరీక్షలకు చాలా ముఖ్యమైనవి. హరప్ప నది పేరు హరప్ప, నది పేరు రావి. త్రవ్వకాల సంవత్సరం 1921. ఎక్స్కవేటర్లు దయారాం సాహ్ని మరియు మాధవ్ స్వరూప్ వాట్స్. ప్రస్తుతం స్థానం పశ్చిమ పంజాబ్, పాకిస్తాన్లోని మౌంట్ మేరీ జిల్లా. మొహంజదారో నది పేరు సింధు. త్రవ్వకాల సంవత్సరం 1922. ఎక్స్కవేటర్ రఖల్దాస్ బెనర్జీ. ప్రస్తుత స్థానం సింధు ప్రావిన్స్, పాకిస్తాన్లోని లర్ఖానా జిల్లా. చన్హుదారో నది పేరు సింధు. త్రవ్వకాల సంవత్సరం 1931. ఎక్స్కవేటర్ గోపాల్ మజుందార్. ప్రస్తుత పరిస్థితి సింధు ప్రావిన్స్, పాకిస్తాన్. కలిబంగా నది పేరు గగ్గర్. త్రవ్వకాల సంవత్సరం 1953. ఎక్స్కవేటర్ బీబీ లాల్ మరియు బీకే థాపర్. ప్రస్తుత స్థానం రాజస్థాన్, భారతదేశంలోని హనుమాన్గఢ్ జిల్లా. కోట్ డీజీ నదుల పేర్లు సింధు. త్రవ్వకాల సంవత్సరం 1953.
వివరణకర్త ఫజల్ అహ్మద్. ప్రస్తుత స్థానం ఖైర్పూర్, సింధ్ ప్రావిన్స్, పాకిస్తాన్. రంగపూర్. నదుల పేర్లు మాదర్. త్రవ్వకాల సంవత్సరం 1953-54. ఎక్స్కవేటర్ రంగనాథరావు. ప్రస్తుత స్థానం గుజరాత్, భారతదేశంలోని కథియార్ ప్రాంతం. రోఫార్. నదుల పేర్లు సట్లెజ్. త్రవ్వకాల సంవత్సరం 1953-56. వివరణకర్త యజ్ఞదత్ శర్మ. ప్రస్తుత స్థానం పంజాబ్, భారతదేశంలోని రోపర్ జిల్లా. 8th one లోథాల్. నదుల పేర్లు బోగ్వా. త్రవ్వకాల సంవత్సరం 1955-62. ఎక్స్కవేటర్ రంగనాథరావు. ప్రస్తుత స్థానం గుజరాత్, భారతదేశంలోని అహ్మదాబాద్ జిల్లా. అలంగీపూర్. నదుల పేరు హిండన్. త్రవ్వకాల సంవత్సరం 1958. వివరణకర్త యజ్ఞదత్ శర్మ. ప్రస్తుత స్థానం ఉత్తరప్రదేశ్, భారతదేశంలోని మేరఠ్ జిల్లా. భనావలి. నదుల పేర్లు రంగోయ్. త్రవ్వకాల సంవత్సరం 1974. ఎక్స్కవేటర్ రవీంద్రనాథ్ బిస్ట్. ప్రస్తుత స్థానం హర్యానా, భారతదేశంలోని హిసార్ జిల్లా. ధోలవీర. త్రవ్వకాల సంవత్సరం 1990-91. ఎక్స్కవేటర్ రంగనాథ్ బిస్ట్. ప్రస్తుత స్థానం గుజరాత్, భారతదేశంలోని కచ్ జిల్లా. జీకే మునుపటి సంవత్సరం ప్రశ్నలు. ఫస్ట్ వన్, మహాత్మా బుద్ధుడు తన ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు? సమాధానం సార్నాథ్. సెకండ్ క్వశ్చన్, కేంద్ర మంత్రిమండలిపై ఏ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు? సమాధానం జవాబు లోక్సభ. దేనిని కొలవడానికి ఉపయోగించే ఎనిమోమీటర్? సమాధానం గాలి వేగం. మానవ హృదయంలో ఎన్ని కవాటాలు ఉంటాయి? సమాధానం 4. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం డిసెంబర్ 1న. వాతావరణ పీడనాన్ని దేనితో కొలుస్తారు? సమాధానం బేరోమీటర్. 7th one, వాతావరణ సంబంధిత సంఘటనలన్నీ ఎక్కడ జరుగుతాయి? సమాధానం ట్రోపోస్పియర్లో. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రేడియో ఐసోటోప్ ఏది? కోబాల్ట్ 60. 9th one, ప్రఖాళిక భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న పొర ఏది? ట్రోపోస్పియర్. 10th one, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? సమాధానం 1526 ఏప్రిల్ 21న. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? సమాధానం బాబర్ మరియు ఇబ్రహీం లోధి. విటమిన్ సి రసాయన నామం ఏమిటి? ఆస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్ 13th one, పాలికా వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి? సోడియం కార్బోనేట్. పాలికా రక్తం ఎర్రగా ఎందుకు కనిపిస్తుంది? సమాధానం హిమోగ్లోబిన్ కారణంగా. 15th one, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ పేరు ఏమిటి? సమాధానం కల్పన చావ్లా. పాలికా చార్మినార్ హైదరాబాద్ను ఎవరు నిర్మించారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. 17th one, ఎవరి కాలంలో మొదటి రైల్వే లైన్ వేయబడింది? లార్డ్ డల్హౌసీ. 18th one, మొదటి రైల్వే లైన్ ఎప్పుడు వేయబడింది? సమాధానం 1853. 19th one, పాలికా పొగాకులో ఏ రసాయన నామం కనిపిస్తుంది? సమాధానం నికోటిన్. 20th one, క్రింది వాటిలో దేని మధ్య మొదటి రైల్వే లైన్ వేయబడింది? బొంబాయి మరియు థానే. అతి ముఖ్యమైన ప్రశ్నలు. భారతదేశం రాజ్యాంగం యొక్క అతిపెద్ద మూలం ఏమిటి? జవాబు 1935 భారత ప్రభుత్వం చట్టం. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? జవాబు లక్ష్మీమాల్ సింఘ్వి. 1935 చట్టాన్ని బానిసత్వ చార్టర్ అని ఎవరు పిలిచారు? జవాబు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ సభ యొక్క రాజ్యాంగ సలహాదారు ఎవరు? సర్ బిఎన్ రావు. లా డే ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26. ఏ వ్యాసంలో క్యాబినెట్ అనే పదం ప్రస్తావించబడింది? ఆర్టికల్ 352. జాతీయ జెండాను మొదటిసారి ఎప్పుడు ఎగరవేశారు? 26 జనవరి 1930. ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో మత విద్యపై నిషేధం ఏ ఆర్టికల్ కింద విధించబడింది? సమాధానం జవాబు ఆర్టికల్ 28. ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్తి స్వాతంత్రం ప్రకటించబడింది?
జవాబు లాహోర్ 1929. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? 61వ రాజ్యాంగ సవరణ 1989. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏ రాష్ట్రం నుండి రాజ్యాంగ సభలో సభ్యుడు? జవాబు ముంబై. జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? జవాబు పింగళి వెంకయ్య. ఆధునిక భారతదేశ మనువు అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు? జవాబు అధ్యక్షుడు. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆర్టికల్ 23 to 24. ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? జవాబు అమెరికా. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని హోదా లభించింది? 69వ రాజ్యాంగ సవరణ. థర్స్డే 22/2025. నేటి వార్తలు చదువుతున్నది. నేటి ప్రాముఖ్యత: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. అంతర్జాతీయ వార్తలు: సుంకాల విషయంలో ఎవరికి మినహాయింపు లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ పరిధిలో బర్ఠాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆపి సాయుధ మూకలు కాల్పులు జరిపినట్లు ఘటనలో 7 మృతి చెందారు. మాజీ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాపై బాంబు దాడి చేసిన వ్యక్తి జపాన్లోని స్థానిక న్యాయస్థానం 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తే మిగిలిన బందీలందరినీ ఒకేసారి విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నిన్న ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యుఎన్ భద్రతా మండలిలో భారత్తో పాకిస్తాన్ ప్రపంచ తీవ్రవాద కేంద్రంగా మారిందని తీవ్ర విమర్శ. జాతీయ వార్తలు: పీఎం కిసాన్ 19వ విడత నిధులను ఫిబ్రవరి 24న రైతులకు విడుదల చేయనుంది. భారతదేశం, అర్జెంటీనా లిథియం మరియు ఇతర కీలక ఖనిజాలను అన్వేషించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే 4 నుంచి 31 వరకు 140 దేశాల నుంచి హాజరు కానున్న యువతలు. ప్రభుత్వ భవనాలు నిర్మించేటప్పుడు శిశు సంరక్షణకు ప్రత్యేక గదులు నిర్మించాలని సుప్రీంకోర్టు నిన్న రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్, ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బాధ్యతల స్వీకరణ. అస్సాంలో అక్రమ గనిలో చిక్కుకుపోయిన 5 మంది కార్మికుల శవాలను 44 రోజుల అనంతరం రక్షణ బృందాలు వెలికితీశాయి. రాష్ట్ర వార్తలు: ఏపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ సమస్యపై ఏపీ హైకోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేబినెట్ సమావేశం వాయిదా. కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్ మ్యూజియం నిర్మాణానికి 10 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న పరిపాలనా అనుమతులు జారీ చేసింది. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్తో బాధపడుతూ 66 ఏళ్ల మహిళ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మిర్చి రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 విపత్తు ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం నుంచి 15,154.99 కోట్లు విడుదల చేసింది. క్రీడా వార్తలు: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ పాకిస్తాన్పై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు నేడు బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడనుంది. టైటిల్ వేటలో ముందుకు. ఉమెన్ ప్రీమియం లీగ్ WPL లో భాగంగా వడోదరాలో నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను ఓడించింది. దేశవాళీ క్రికెట్ పోటీ రంజీ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్లో కేరళతో జరుగుతున్న 2వ సెమీఫైనల్స్లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 1 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నేటి మంచి మాట: నిందించడానికి అలవాటు పడిన నాలుక సాధించుకునేదేది ఉండదు, పోగొట్టుకోవడం తప్ప. ఆరోగ్య చిట్కాలు: క్లారిఫోర్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. జీకే ప్రశ్న: స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. నేటి జీకే ప్రశ్న: భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సమాధానం శుక్రుడు.
ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.